భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఎవరుండాలో నేను శాసిస్తానని చెప్పి అట్లాగే ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించుతాను, ఒకప్పుడు మోడీని ప్రధాని కానివ్వనని ప్రకటించి ప్రధాని అయ్యాక దించుతానని ప్రకటించి మళ్ళీ రెండోసారి కానివ్వనని ప్రకటించి ఆ తర్వాత కూడా ఎన్నికైనటువంటి నరేంద్ర మోడీని చూసి ఈ నరేంద్ర మోడీని గద్దె దించాలంటే ఆర్ఎస్ఎస్ని దెబ్బ కొట్టాలంటూ ఆర్ఎస్ఎస్ని దెబ్బతీస్తాను, అట్లాగే నరేంద్ర మోడీని దెబ్బతీస్తాను అని ప్రకటించి విఫలమయ్యి మూడోసారి కూడా నరేంద్ర మోడీ అధికారంలో రావడంతో బిత్తరపోయినటువంటి సోరోస్ ఇప్పుడు అదే సోరోస్ అమెరికాలో ట్రంప్ రానియకుండా చేసినటువంటి ప్రయత్నంలో అక్కడ ఫెయిల్ అయినటువంటి వేళ మరొక వైపున ఇటలీలో కావచ్చు, ఇతర దేశాలు ఒక బంగ్లాదేశ్, పాకిస్తాను, శ్రీలంక లాంటి దేశాల్లో వాడు సక్సెస్ అయ్యాడు. కానీ పెద్ద దేశాల్లో సక్సెస్ కావట్లేదు. ఈ నేపథ్యంలో పెద్ద దేశాలకు సంబంధించిన వాళ్ళు తిరుగుబాటు చేస్తున్న ఇంకో పక్కన భారత ప్రభుత్వం కూడా అంటే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కూడా సోరోస్ మీద వార్ డిక్లేర్ చేసింది. ఏ దొంగ నాటకాలతో అయితే ప్రచారం చేస్తుంటాడో దాన్ని తిప్పికొట్టేటటువంటి ఎత్తుగడలు వేస్తున్నటువంటి వేళ అమెరికాలో ఇప్పుడు ఇది ఒక గొప్ప విశేషమైంది. అందుకని ఇవాంకా ట్రంప్ లాంటి వాళ్ళు ఇట్లాంటి ట్వీట్ చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఇప్పుడు పోరాడబోతోంది. ఎవరైతే ఈ జార్జ్ సోరోస్ మీద పోరాడబోతోంది, దీని మీద మీరేమంటారని ప్రజాభిప్రాయం అడుగుతోంది.